హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్న సింపుల్గా లెమన్ రైస్ చేసినండి. జ్వరం వచ్చింది, కొంచెం జ్వరమే ఉంది, కానీ పూజ చేసుకోవాలన్నట్టు చేసుకున్నా. లెమన్ రైస్ కొన్ని గారెలు చేసిన, కొంచెం సేమియా తక్కువ చేసినండి. ఎప్పుడు ఇంత సింపుల్గా చేసుకోలేదు, ఫస్ట్ టైం ఇలా సింపుల్గా చేసుకున్నాడు. పిల్లలకైతే తర్వాత చేసి పెడదామని పక్కగా పెట్టిన కొంచెం పిండి ఉంటే. ఫస్ట్ పొద్దుగాలే 4 గంటలకండి. ఇది చల్లగా వస్తుంది, ఇక చలిలోనే అన్నీ మిక్సీ పట్టేరకు అందరు లేచినారు. వాళ్ళకు కూడా నిద్ర డిస్టర్బెన్స్ అయింది పాపం. సేమియా చేసిన, కొన్ని గారెలు చేసిన, కొంచెం లెమన్ రైస్, ఈ మూడే అండి ప్రసాదాలు నేను చేసిన ఈరోజు. ఇంకా ఇవి రెడీ చేసుకొని అక్కడ పెట్టేసుకొని, ఇక అమ్మవారి దగ్గర అవన్నీ రెడీ చేసుకొని దీపాలు పెట్టుకొని, మా తులసి చెట్టు కాడ బాగా చీకటి ఉంటుందండి, అందుకే తులసి చెట్టు లాస్ట్కి ఫోటో తీసి పెట్టిన. ఇంకో ఇలా చేసుకొని ఒక కాసు కొనుక్కొచ్చుకున్నాండి. చీర, పసుపు, కుంకుమ, గాజులు, గౌరమ్మని చేసుకొని పెట్టుకున్నా. చాలా సింపుల్గా చేసుకున్నాండి ఈసారి అయితే. నేను ఎప్పుడు ఇట్లా చేసుకోలేదు. జ్వరం రావటం వల్ల ఎట్లా దేవుడి దగ్గర కొంచెం ఓపిక ఉంది, ఈ మాత్రమే చేసుకోగలండి, అందుకు సంతోషించాలి. నేనైతే సెల్ఫ్లోనే పెట్టుకోవాలండి, నాకు ఎక్కడ కింద పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఇలా పెట్టుకొని ఇలా అయితే సింపుల్గా చేసుకున్నా. మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే 2:15 3 గంటలకు లేచిన, 5 గంటల వరకు నా పూజ కంప్లీట్ అయిపోయింది. మీరు ఎన్ని గంటలు లేచారు, మీ పూజ ఎన్ని గంటలకు కంప్లీట్ అయిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మంచి ముహూర్తంలోనే పూజ కంప్లీట్ అయిపోయింది నాది. తెల్లవారికి ముందే నక్షత్రాలు, చందమామ ఉన్నప్పుడే నా పూజ 5 గంటల వరకు కంప్లీట్ అయిపోయింది. మనం చేసుకున్నది ఫలితం ఉండాలంటే అప్పుడే చేసుకోవాలి. నిద్ర ఒక్కరోజు మిస్టేక్ అయితే ఏం కాదు, చేసుకోవాల్సిన పూజ చేసుకునే టయానికే చేసుకోవాలి. ఇంకా నా తులసి చెట్టు అండి, ఉసిరి చెట్టు పెట్టుకున్నా, ఉసిరి కొమ్మ పెట్టుకున్నా, ఆడంతా మంచిగా దీపాలు పెట్టుకున్నా, కానీ బాగా చీకటి ఉంటుందండి, అందుకే లాస్ట్ తీసిన. ఓకేనా, బాయ్.